హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను ఎంఎస్ అలాగే ఎస్ఎస్ ఇండస్ట్రీస్ లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా స్పెషల్. అంటే కంటైనర్ హౌస్ ఎంత స్పెషలో, సో స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి స్టవ్స్ కూడా అంతే స్పెషల్ అని చెప్పొచ్చు. ముందుగా కూడా చాలా వీడియోస్ చేసాము, చాలా యూజ్ అయినాయి అని అందరూ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారు. సో ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ రోజు నేను చూపించబోయే వీడియోలో ఏంటంటే స్టవ్ మీకు ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది విజువల్ లో, బట్ ఏం డీటెయిల్స్ అనేది మనం రాజేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. రాజేష్ గారు హాయ్. హాయ్ అండి. సో ఇప్పటి వరకు స్టెయిన్లెస్ స్టీల్ లో చాలా వీడియోలు చేసాము, ప్రతి స్టవ్ ని మనం ఇంట్రడ్యూస్ చేసేసాము. కాకపోతే ఇప్పుడు మాకు కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఇక్కడ మీకు బిర్యానీ స్టవ్ చూపిస్తున్నానండి. బిర్యానీ స్టవ్ 30x30 సైజ్ ఉంటుంది. ఓకే, దీంట్లో 50 kgs వరకు మనము బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. 50 kgs. లాస్ట్ టైం మనం 25 kgs చేసాం. అవును. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం 50 kg వరకు బిర్యానీ చేసుకోవచ్చు. ఓకే, సో మరి దీనికి మనం చూసినట్లయితే 50 kg చేసుకోవచ్చు అంటున్నారు. ఇది ఎంత మందికి యూజ్ అవుతుంది? చాలా అందరికండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న రోడ్ సైడ్ మనం చాలా మంది బిర్యానీ సెంటర్స్ పెట్టుకొని చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది బయట బిర్యానీ పాయింట్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్ హోటల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బల్క్ గా ఎక్కడైనా భోజనాలు పెట్టాలి అన్న టైంలో వాళ్ళకి బాగా ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా తీసుకొని రెంట్ ఇవ్వాలనుకున్నా కూడా రెంట్ ఇచ్చుకోవచ్చు. రైట్, కరెక్ట్. సో దీనికి గ్యాస్ ఓకే, బట్ బర్నర్స్ ఎంత పడుతుంది? నార్మల్ బర్నర్స్ యూజ్ చేసుకోవచ్చా? బండలు సిలిండర్స్ నార్మల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ సిలిండర్స్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది మామూలుగా ఏంటంటే ఓన్లీ బిర్యానీయే వండుకోవచ్చా, లేదా ఓన్లీ రైస్ కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు? రైస్ కి వేరేది ఉంటుందండి. ఇది ఏంటంటే స్పెషల్లీ ఫర్ బిర్యానీ మనం, ఎందుకంటే 5 బర్నర్స్ ఇస్తున్నాం దీంట్లో. ఓకే, సో మన బిర్యానీ హండి అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా కుకింగ్ చేసేది. సో అన్ని సైడ్స్ ఈవెన్ గా మంట రావడం కోసం మనము ఈ 5 బర్నర్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, మామూలుగా ఏంటంటే గ్యాస్ తో తొందరగా వంట అయిపోతుందని అందరూ అనుకుంటారు. ఈ 50 kg స్టవ్ యూజ్ చేసి బిర్యానీ చేయడం కోసం మనకి ఎంత టైం పట్టొచ్చు? టైం అంటున్నారు, ఎందుకంటే బర్నర్ చాలా పెద్దగా ఉంది. అండ్ కింద ఆల్మోస్ట్ ఆ 4 బర్నర్స్ ఏమో స్లో బర్నర్స్ ఉన్నాయి. నార్మల్ ఆ హీట్ అనేది కొంచెం అంతా అబ్జర్వ్ చేస్తుంది, మిడిల్ లో కొంచెం హైగా వస్తుంది. కాబట్టి ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది బిర్యానీ? ఒక 30 minutes లో అయిపోతుంది. 30 minutes లో అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని చేసేసుకోవచ్చు. ఓకే, మీరు స్టెయిన్లెస్ స్టీల్ లో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో దీనికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు? ఇది ఎంత థిక్నెస్ ఉంది? ఇది మనకి 1.2 థిక్నెస్ ఉంటుందండి టాప్. ఓకే, సో ఈ టాప్ 1.2 థిక్నెస్ 304 గ్రేడ్ ఉంటుంది, 202 ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏ గ్రేడ్ కావాలంటే ఆ గ్రేడ్ మనం చేసిస్తారు. మినిమం ఎంత చేస్తారు? ఎంత థిక్నెస్ ఉంటుంది స్టార్టింగ్ మన దగ్గర? స్టార్టింగ్ 1.2 ఉంటుంది. 1.2 మాక్సిమం. ఇంకొంచెం ఎక్కువ మేము హెవీగా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా వాడుతుంది. 1.5 అట్లా ఉంటాయి థిక్నెసెస్. వాళ్ళ రికమెండ్ చేసిన థిక్నెస్ లో మనం చేసిస్తారు. ఓకే, సో మొత్తానికి ఇదైతే చాలా బాగుందండి. అన్ని వాళ్ళు వాడుకోవచ్చు, అంటే బిర్యానీ పాయింట్ పెట్టిన వాళ్ళు వాడుకోవచ్చు, హాస్టల్స్ లో ఉండే వాళ్ళు వాడుకోవచ్చు, రెస్టారెంట్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. రైట్, ఓకే. సరే, ఇప్పుడు ఇది ఎంతకి ఇచ్చేస్తున్నారు? 50 kg యూజ్ చేసుకునేటటువంటి స్టవ్ ఇది ఎంతకి ఇచ్చేస్తున్నారు? 18,000 ఇస్తాం. ఎంత? 18,000. 18,000. సూపర్. 18,000 పే చేస్తే ఈ స్టవ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ రావు కదా? వారంటీ గ్యారంటీ అని అడుగుతుంటారు, దీనికి ఏం చెప్తుంటారు వీళ్ళు? వాళ్ళకి వారంటీ అంటే మనము ఏదన్నా బర్నర్ ప్రాబ్లం ఏమున్నా గానీ 1 year వరకు మనం సర్వీస్ ఇస్తాం. రిప్లేస్మెంట్ బర్నర్ కూడా రిప్లేస్మెంట్ చేసి ఇస్తాం. ఓకే, బర్నర్ వైజ్ అయితే రిప్లేస్మెంట్ చేస్తాం. 1 year వరకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు కాల్ చేయొచ్చు. ఓకే, సూపర్. నార్మల్ గా అయితే క్వాలిటీగా ఇస్తే బర్నర్ ప్రాబ్లం రాదు. ఏ సిచ్యువేషన్ లో బర్నర్ ప్రాబ్లం అవుతుంది? బర్నర్ అంటే ఇంకా హెవీ యూసేజ్ వల్ల ఒక్కొక్కసారి అవుతూ ఉంటది. ఫిజికల్ డ్యామేజెస్ ఏమైనా చేసి ఉంటే, ఏమైనా దాని మీద పడిపోవడం అలాంటి వల్ల డ్యామేజ్ అయినప్పుడు అవుతా ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా మనం సర్వీస్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే బిర్యానీ కోసం తీసుకుని రైస్ కూడా చేస్తుంటారు. వాళ్ళకి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అంటారా? ఓన్లీ బిర్యానీ వరకే చేసుకుంటే ప్రాబ్లం రాదంటారా? సజెషన్స్ ఏమైనా ఇస్తారా? అంటే రైస్ అనేది ఇంకా ఇది దీంట్లో చేయొద్దండి, ఎందుకంటే గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. నార్మల్ సింగిల్ బర్నర్ సరిపోతుంది రైస్ కి. బిర్యానీ కాబట్టి స్పెషల్ గా దానికోసం 4 బర్నర్స్ 5 బర్నర్స్ ఇచ్చాం. అంటే ఇందులో ఎందుకు రైస్ వండుకోవద్దు అంటున్నారంటే, రైస్ కి అయితే ఒక బర్నర్ సరిపోతుంది, మిగతా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, అందుకే వద్దంటున్నారు. నార్మల్ గా అయితే త్వరగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు బిర్యానీ, రైస్ అందుకే వద్దంటున్నారు. ఓకే, సో మొత్తానికి ఈ స్టవ్ ని 18,000కి ఇచ్చేస్తున్నారు, అంతేనా? ఓకే, సో గైస్ చూస్తున్నారు కదా. సో చాలా మంది ఏంటంటే చోట బిజినెస్ పెట్టుకునే వాళ్ళు బయట మీరు చూడండి, ఆల్మోస్ట్ మనకి ఒక సెంటర్ నుంచి ఒక సెంటర్ కి వెళ్తుంటే బిర్యానీ 120 రూపీస్, 110 రూపీస్, 90 రూపీస్ కి బిర్యానీ అని ఒక చిన్న చోట వాళ్ళ సైకిల్ తోనే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటే బిర్యానీ కంటెంట్ ఒకటే తెచ్చుకుంటుంటారు. వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. 50 kg. సో 50 kg బిర్యానీ వంట చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టవ్ తీసుకోవచ్చు. చాలా బాగుంది, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, చాలా థిక్నెస్ ఉందన్నమాట.
ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 1 year లో వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఒకసారి కాల్ చేయండి. ఈ స్టవ్ కనుక నచ్చినట్లయితే 18,000 పే చేస్తే చాలు ఈ స్టవ్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే బిర్యానీ పాయింట్ బిజినెస్ లో ఎవరైతే రన్ చేస్తున్నారో, ఒకవేళ హోటల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, బల్క్ గా స్టవ్స్ కావాలి, క్వాలిటీగా స్టవ్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి కాంటాక్ట్ చేయండి కింద కనిపిస్తున్న నంబర్స్ కి. సో వెంటనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డెలివరీ కూడా వెరీ సూన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. ఎస్ రాజేష్ గారు, సో మనమైతే ఎప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ గురించి చేస్తూ ఉంటాము, కంటైనర్ హౌస్ గురించి కూడా చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో మీరు ఫ్రాంచైజీస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకసారి సుమన్ టీవీ ఆడియన్స్ కి ఫ్రాంచైజీ గురించి ఏమైనా చెప్తారా? ఫ్రాంచైజీ మనం ఇస్తున్నామండి. మనకు బాగా రెస్పాన్స్ వచ్చింది ఆంధ్ర తెలంగాణ నుంచి. ఇప్పటి వరకు అయితే 4 districts కన్ఫర్మ్ అయిపోయినాయి మనకి. వాళ్ళు అడ్వాన్స్ కూడా మనకి పేమెంట్ చేశారు. సో ఫ్రాంచైజీ నెక్స్ట్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కూడా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. మొత్తం ఫ్రాంచైజీకి సంబంధించిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం వాళ్ళ డిస్ట్రిక్ట్ లోనే మనం సెటప్ చేస్తాం. ఓకే డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఫ్రాంచైజీకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడండి. ఆల్మోస్ట్ ఇప్పటికే 4 జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కాల్ చేశారు. సో 4 జిల్లాల్లో కూడా ఫుల్ఫిల్ అయిపోయిందండి. సో రిమైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కాల్ చేసిన తర్వాత మీకు ఫ్రాంచైజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి కాంటాక్ట్ చేయండి.